డోరేమోన్ ఈ రోజు మన స్కూల్ లాస్ట్ డే కదా. ఈ రోజు స్కూల్ కి వెళ్ళి మంచిగా ఆడుకుందాము. ఎందుకంటే మళ్ళీ మన ఫ్రెండ్స్ ని మనం 2-3 మంత్స్ తర్వాత కలుస్తాం కదా. నాకైతే ఫస్ట్ టైం స్కూల్ కి అయితే వెళ్ళాలనిపిస్తుంది. కానీ యాంటబ్బాయి ఈ బస్సు డ్రైవర్ యాంటబ్బాయి ఇంకా రావట్లేదు. ఎక్కడున్నాడో యాంట. వచ్చేసాను షించాన్ గడి స్కూల్ బస్సు డ్రైవర్ అయితే వచ్చేసాను. కానీ ఏంటబ్బా ఇది కార్ నడిపినంత ఈజీగా లేదే స్కూల్ బస్ నడపడం. ఈ రోజు షించాన్ డోరేమోన్ వాళ్ళ స్కూల్ లాస్ట్ డే అనమాట. రేపటి నుంచి వాళ్ళ స్కూల్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. వాడి ఎక్స్ప్రెషన్ చూద్దాం పదండి ఇప్పుడు. అయ్యా డోరేమోన్ మన స్కూల్ బస్ అయితే వచ్చింది. కానీ యాంటి స్కూల్ బస్ డ్రైవర్ ఎంతసేపు అయింది నీకు రావడానికి ఇంటికి? ఇంతసేపు పట్టిందంటే నేను మీ స్కూల్ బస్సు డ్రైవర్ ని కాదన్నమాట. నేనేరా బాబు పొట్టడా. అరే ఏంటి బ్లాక్ మమ్మీ నువ్వు వచ్చావేంటి బ్లాక్ మమ్మీ బస్ డ్రైవర్ గా? అంటే ఈ రోజు మీ స్కూల్ లాస్ట్ డే కదా షించాన్ డోరేమోన్, అందుకే మిమ్మల్ని అయితే డ్రాప్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాను. అంటే అలానే నాకు ఒక అర్జెంట్ పని కూడా ఉంది. అయితే సూపర్ ఇంకెందుకు బ్లాక్ మమ్మీ మా ఇద్దరిని కాదు మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళాలి స్కూల్ కి. అండ్ అలానే ఇంటికి కూడా నువ్వే తీసుకొని రావాలి సరేనా? ఓకే షించాన్ డోరేమోన్ మీ ఇద్దరినైతే ఈ రోజు స్కూల్లో డ్రాప్ చేసి నేనైతే ఈవినింగ్ వచ్చి మిమ్మల్ని పికప్ అయితే చేసుకుంటాను. చింతకి నువ్వు ఎక్కడికి పోతున్నావో చెప్పలేదు బ్లెక్ మామయ్య. ఎందుకు రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి నువ్వు ఈ రోజు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసావయ్యా ఆంటీ? అంటే అరే పొట్టోడా అలానే అనుకోరా దాదాపు. ఎందుకంటే ఈ రోజు నేను సోలో పిక్నిక్ కి వెళ్ళబోతున్నాను రా. యాంటీ సోలో పిక్నిక్? వామ్మో యాంటీ బ్లెక్ మామయ్య సర్లే నాకెందుకులే గాని ముందైతే నోబితా ఉంటాడు ఇక్కడ ఆపేసాయి. ఏంట్రా నోబితానా? ఎక్కడ్రా బాబు బ్రేక్ వేసాను. అరే ఎక్కడున్నాడు రా? ఏంటి బ్లెక్ మమ్మీ అంకుల్ అలా ఉరుకుతున్నాడు? అరే కుక్క పిల్ల. అమ్మయ్యా కుక్క పిల్ల కూడా ఉరుకుతుంది అంకుల్ వెనుకనే. కానీ వెనక చూస్తున్నావా నోబితా గారు ఇక్కడే ఉన్నాడు. అయ్యా నోబితా త్వరగా వచ్చేసాయి. బ్లాక్ మమ్మీ స్కూల్ బస్ అయితే పాటుకొచ్చాడు. వస్తున్నాను రోషించాను. ఈరోజు మనం మంచిగా స్కూల్లో మంచిగా ఆడుకుందాం. ఎందుకంటే ఈరోజు మనకి లాస్ట్ డే కదా. సర్లే గాని ఎవడ్రా వీడు నా స్కూల్ బస్ కి అడ్డంగా పెట్టావేంట్రా బాబు? జరుగురా బాబు. ఈ రోజు నాదే పై చెయ్యి, ఎందుకంటే నాదే కదా పెద్ద వెహికల్. అరే పీచి బ్లాక్ మమ్మీ ఈ రోజైనా కనీసం మెల్లగా నడుపు బ్లాక్ మమ్మీ. ఈ రోజు లాస్ట్ డే కదా మేము మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాము. మూడంతా ఖరాబ్ చేయకు బ్లాక్ మమ్మీ. ముందు చూడు పత్తులోనే ఉన్నాడు ఇక్కడ ఆపేసాయి. ఏంట్రా ఈ రోజు పత్తులుగాడు కూడా వస్తున్నాడు స్కూల్ కి. అరే పత్తులు త్వరగా వచ్చి కూర్చోరా. అమ్మయ్యా అరే షించాన్ డోరేమోన్ నోబితా వచ్చేసాను రా. ఈ రోజు మంచిగా స్కూల్ కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం రా. మనమైతే ఈ రోజు లాస్ట్ డే కదా మంచిగా ఎంజాయ్ చేద్దాం. అయ్యా బ్లాక్ మమ్మీ ఇంకొకరు మిగిలి ఉన్నారు బ్లాక్ మమ్మయ్య. ముందైతే ఒక ఇల్లు అయితే ఉంటుంది. అక్కడ ఒక చిన్న బాబు అయితే ఉంటాడు. వాడు కూడా మా స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఆపేసాయి. ఏంట్రా ఎక్కడున్నాడు రా? ఒరే వాడేంట్రా చెడ్డీ వేసుకొని ఉన్నాడు? బ్లాక్ మమ్మయ్య వాడు నా కొత్త ఫ్రెండ్ డైపర్ చింటూ. ఒరే ఏం పేరు రాది? డైపర్ చింటూ ఏంట్రా? డైపర్ చింటూ అంటే వాడు డైపర్ వేసుకున్నాడు అని చెప్పేసి డైపర్ చింటూ? అలా కాదు బ్లాక్ మమ్మయ్య వాడే చెప్పాడు మమ్మల్ని డైపర్ చింటూ అని పిలువని చెప్పేసి. అందుకే డైపర్ చింటూ అని పిలుస్తున్నాను. ఓకే రచించాన్ డోరేమోన్ నోబితా అండ్ అలానే పత్తులు అండ్ అలానే ఇంకోడు వీడి పేరేంటబ్బా డైపర్ చింటూ. ఈ రోజు మీ స్కూల్ లాస్ట్ డే కాబట్టి ఈ రోజు మంచిగా ఎంజాయ్ చేయండి రా. ఈ రోజు మీకు చాక్లెట్లు బిస్కెట్లు అండ్ అలానే మీకు లంచ్ కూడా పెడతారనుకుంటాగా. అవును బ్లాక్ మమ్మయ్య ఈ రోజు మా స్కూల్లో లంచ్ అని చెప్పేసి 100 రూపీస్ తీసుకున్నారు. నేనైతే నాన్ వెజ్ అని చెప్పాను, చికెన్ మటన్. అందుకే మా దగ్గర 150 రూపీస్ తీసుకున్నారు తెలుసా? అరే ఏంట్రా బాబు ఇది కార్ కాదని చెప్పేసి మర్చిపోతున్నాను. ప్రతిసారి కార్ అని చెప్పేసి స్కిడ్లు కొడుతున్నాను. సర్లే గాని స్పీడ్ గా స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి బ్లాక్ మమ్మయ్య చాలా లేట్ చేస్తున్నావు. కానీ అరే షించాన్ నేను ఇప్పుడే మర్చిపోయింది ఏంటంటే మీ స్కూల్ ఎక్కడుందిరా? ఏంటి బ్లాక్ మమ్మయ్య మా స్కూల్ మర్చిపోయావా? ఎంత ధైర్యం బ్లాక్ మమ్మయ్య నీకు? అంటే నీకు స్కూల్ అడ్రస్ గుర్తులేదన్నమాట. అంటే ఈ రోజు నీకు అడ్రస్ చెప్పను, నువ్వే తీసుకొని వెళ్ళాలి. ఒరే బాబు అడ్రస్ తెలియంది ఎక్కడని వెతకాలరా బాబు. ఇప్పుడు నాకు పిక్నిక్ కి కూడా లేట్ అవుతుంది, మీకు స్కూల్ కి కూడా లేట్ అవుతుంది. అబ్బా ఇక్కడే ఎక్కడో ఉంటుంది. టైం వచ్చేసి 11:40 అవుతుంది. అమ్మా బ్లాక్ మమ్మీ 11:40 అవుతుందా? స్కూల్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1.5 అవర్ అయిపోయింది. ఇంకెందుకు లేట్? ఫాస్ట్ గా పోనీ. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోవాలి, స్కూల్ వచ్చేస్తుంది. అద్దిరా దారికి అలా ఉండాలి మరి మనం భయం అంటే. సర్లే ఫాస్ట్ గా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదా. అయ్యా బ్లాక్ మమ్మీ ఫైనల్ గా అయితే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ రోజు మా స్కూల్ లాస్ట్ డే కాబట్టి మంచిగా ఆడుకుంటాం బ్లాక్ మమ్మీ మేమైతే. ఓకే రచించాన్ డోరేమోన్ పత్తులు నోబితా అండ్ అలానే వీడి పేరేంట్రా డైపర్ చింటూ. త్వరగా దిగండ్రా బాబు స్కూల్ కి లేట్ అయిపోతుంది. దిగండ్రా బాబు లోపలేం చేస్తున్నారా? నోబితా గడు దిగాడు, మీరిద్దరు ఎక్కడ పోయారా? రే పత్తులు సీట్ల కింద దాచుకున్నారేంట్రా మీరు? ఓకే అందరైతే ఫైనల్ గానైతే వచ్చేసారు కదా. ఈ రోజు మీ స్కూల్ లాస్ట్ డే కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయండి రా సరేనా? అందరితో మంచిగా మాట్లాడండి, ఎందుకంటే మళ్ళీ మీ ఫ్రెండ్స్ ని మీరు 2 months తర్వాత కలుస్తారు కదా. అందుకే ఈ రోజు మంచిగా ఎంజాయ్ చేయండి స్కూల్లో సరేనా? అయ్యా ఓకే బ్లాక్ మమ్మీ ఈ రోజు మంచిగా ఎంజాయ్ చేస్తాము. సర్లే గాని అరే వీడు డైపర్ చింటుగాడు డైపర్ వేసుకొని స్కూల్ కి వస్తాడారా రోజు?
బ్లాక్ మమ్మీ వాడికి స్కూల్ యూనిఫామ్ కూడా లేదు, సేమ్ మాలాగానే. వాడి స్కూల్ యూనిఫామ్ వచ్చేసి డైపరే. ఓహో, అందుకేనారా వాడి పేరు డైపర్ చింటూ. అరే డైపర్ చింటూ, నువ్వు కూడా మంచిగా ఎంజాయ్ చేయరా స్కూల్లో, సరేనా? యాహూ, సరే సరే అంకుల్. ఊరే నన్ను అంకుల్ అంటున్నావేంట్రా నువ్వు డైపర్ చింటుగా? సరేలే బ్లాక్ మమ్మీ, ఇక నువ్వు వెళ్ళిపో. ఈ రోజు మేము మంచిగా చికెన్ మటన్ అన్ని తింటాము చాలుసా. ఓకేరా, ఈ రోజు అయితే మీరు మంచిగా ఎంజాయ్ చేయండి. లాస్ట్ టైం చెప్తున్నాను, ఎవరితో గొడవ పెట్టుకోకండి. ఈ రోజు లాస్ట్ డే కాబట్టి. అండ్ మీకు స్కూల్ వచ్చేసి 4:30కి అయిపోతుంది కదా, నేను వచ్చేసి 5కి వస్తాను. ఎందుకంటే నాకు కొంచెం బిజీ పని ఉంది, సరేనా? స్కూల్ అయిపోయాక ఎక్కడికి కూడా వెళ్ళకండి. 5 అయ్యే వరకు నా కోసం వెయిట్ చేయండి, ఓకేనా? ఓకే బ్లాక్ మమ్మీ, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే రే సించాన్, బాయ్ రా. ఈ రోజు ఎగ్జాక్ట్ గా 5 o'clock కి మీ స్కూల్ ముంగటైతే ఇదే బస్సులో వస్తాను, సరేనా? అమ్మ బ్లాక్ మమ్మీ ఎట్లెట్లనో నడుపుతాడు బాబు, జరగండి రా బాబు, మనల్ని గుద్దినా గుద్దుతాడు. నాకు తెలుసు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా బ్లాక్ మమ్మీ ఎవరినో ఒకరికి యాక్సిడెంట్ అయితే చేస్తాడు చూడండి. అదిగో చెప్పాను కదా, కార్ని అయితే గుద్ది పడేశాడు. ఓకేరా, మీరందరూ మీ క్లాసులలోకి అయితే వెళ్ళిపోండి. ఈ రోజు మా క్లాస్ లో ఫస్ట్ పీరియడ్ వచ్చేసి చాక్లెట్ పీరియడ్. అంటే అన్ని చాక్లెట్స్ ఇవ్వబోతున్నారన్నమాట. కరెక్ట్ గా 4:30కి ఇదే ప్లేస్ కి వచ్చి వెయిట్ చేయండి, సరేనా? ఓకే రా డోరేమోనియా, నోబితా, పతులనయ్య అండ్ అలానే చెడ్డి బాస్ గా. చీ చెడ్డి బాస్ కాదు, నీ పేరు డైపర్ చింటూ కదా. ఇక క్లాస్ కి అయితే వెళ్ళిపోతాను. అమ్మయ్యా, ఈ రోజు లాస్ట్ డే కాబట్టి ఈ రోజు మంచిగా కేకులు బిస్కెట్లు పెట్టారు. హాయ్ టీచర్, మీరు మా ఇంగ్లీష్ టీచర్ కదా? బాయ్ టీచర్, నాకు చాలా బాధగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. 2 months తర్వాత కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని. సర్లే గాని అక్క ఒక్క నిమిషం. అక్క, నువ్వు మా సీనియర్ అక్కవి కదా, నువ్వు 10th క్లాస్ కదా. మీ స్కూల్ అయిపోయింది అంటే నువ్వు నెక్స్ట్ ఇయర్ నుంచి మా స్కూల్లో ఉండవు. అక్క, మంచి పని. నాకు గుర్తుంది అక్క, ఒక రోజు నా చొవ్వు పిండినావు నువ్వు. సర్లే, నాకెందుకులే, మన ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాను పోయి. చాలా లేట్ అయిపోయింది. నాకు తెలిసి వీళ్ళు కూడా బయట వచ్చి వెయిట్ చేస్తున్నారనుకుంటా. ఎక్కడున్నారో ఏంటో. అమ్మయ్య, ఇక్కడే ఉన్నారా? కానీ బ్లాక్ మమ్మీ రానని చెప్పాడు కదా. అరే కీటసించాను, ఇక్కడే వెయిట్ చేద్దాం రా మనమైతే బ్లాక్ మమ్మీ కోసం. బ్లాక్ మమ్మీ చెప్పాడు కదా. ఏంట్రా మీరు 1/2 hour ఇక్కడే ఎండలో ఉంటారా? నాతో రండి, మనం మంచిగా టైం పాస్ చేద్దాం. మళ్ళీ ఎలాగో రేపటి నుంచి మనం అందరం కలుసుకోలేం కదరా. అరే కీటసించాను, ఎక్కడికి పోదాం రా? అరే డోరేమోనియా, నాకైతే ఇక్కడ ఒక చాలా పెద్ద గోస్ట్ ఇల్లు అయితే తెలుసురా. అక్కడైతే దయ్యాలు తిరుగుతాయని చెప్తూ ఉంటారు. అక్కడికైతే వెళ్ళిపోదామా? మళ్ళీ 1/2 hour లో ఇక్కడికి వచ్చేద్దాం. కానీ అరే షించాన్, నాకు దయ్యాలంటే చాలా భయం అని నీకు తెలుసు కదరా. అరే ఏంట్రా నోబితానే, నువ్వు కూడా భయపడుతున్నావు, నేను ఉన్నాను కదా. ఒకవేళ ఏదైనా దయ్యం వచ్చిందనుకో, పిచ్చి చంపేస్తాను. యారా డైపర్ చింటూ, నువ్వు కూడా రావాలి మాతోనే. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు దయ్యం ఇంటికైతే వెళ్ళబోతున్నాము. మీరైతే వీడియోకి లైక్ చెప్పితే లైక్ తీసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలానే ఈ రోజు నుంచి మీకు కూడా స్కూల్ సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. ఒకవేళ మీకు కూడా స్టార్ట్ అయ్యి ఉంటే మీ స్కూల్ పేరు కమెంట్ చేయండి. మా స్కూల్ పేరు వచ్చేసి లాస్ శాంటోస్ హై స్కూల్. మీ స్కూల్ పేరు కూడా కమెంట్ చేయండి ఇలానే. A few moments later. ఆహా, ఏమన్నా ఉందిరా, సూపర్ గా ఉంది ఈ దయ్యం ఇల్లు. లోపలికి వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారా నోబితానే? కానీ ఏంటబ్బా, కాకిలు చాలా తిరుగుతున్నాయి. సినిమాల్లో చూశాను చాలా. దయ్యాలు ఎక్కడ ఉంటాయో అక్కడ చాలా కాకిలుంటాయి. సరేలే ఫ్రెండ్స్, మీరైతే భయపడకండి, మీరు నాతోనే ఉండండి, సరేనా? ఎందుకంటే నేనే కదా గ్యాంగ్ లీడర్ ని. కానీ అరే కీటసించాను, ఏదన్నా తప్పుగా జరిగిందనుకో ఇంటికి పారిపోదాం, సరేనా? బ్లాక్ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోదాము. మీరు అసలే భయపడకండి రా డోరేమోనియా, నోబితా అండ్ అలానే వీడి పేరేంటి డైపర్ చింటూ. నా వెనకనే రండి. ఒకవేళ ఏదైనా దయ్యం వచ్చిందనుకో పిచ్చి చంపేస్తాను. మరి ఏమనుకుంటున్నారు? ఆహా, ఫైనల్ గానైతే లోపలికైతే వెళ్ళిపోతున్నావురా. అరే డైపర్ చింటూ, నీకు భయం వేయట్లేదా? నువ్వే ఫస్ట్ వస్తున్నావు. సరేలే, నువ్వు కూడా నాలాగా ధైర్యవంతుడు అనుకుంటారా లోపలికి. అరే షించాన్, ఏంట్రా ఇది ఇలా ఉందేంట్రా? వామ్మో. అరే నువ్వు పక్కకు జరుగురా నోబితా అన్నయ్య. ఈ డైపర్ చింటూ కూడా అసలు అవుపియట్లేదు, పొట్టిగా ఉన్నాడు కదా. సరేరా, ఇక్కడికైతే రండి. వామ్మో, ఇక్కడ కోక్లున్నాయి, పెప్సీలు కూడా ఉన్నాయి. అయ్యా, ఇక్కడ చూడండి, మన కోసం దయ్యాలు చికెన్ బిర్యానీ కూడా వండుతున్నాయి తెలుసా? వెనక చూడండి ఎంత వాసన వస్తుందో. అరే కీటసించాను, వాసన కాదురా, నాకు ఎందుకో ఏదో చెడుగా జరగబోతుందని అనిపిస్తుంది. మా ఇంటికి ఎవరు అతిథులు వచ్చినట్టున్నారు కదా. అతిథులకి మర్యాద చేయడం చాలా మంచి సంస్కారం తెలుసా? ఈ రోజు మా అతిథులకి ఎలా మర్యాద స్వీకారం చేస్తానో మీరే చూడండి. తీసుకోండి, అతిథి దేవో భవ, తీసుకోండి. ఎలా దొరికారు పిల్లలు, ఈ రోజు నా చేతిలో అయిపోయారు. నవ్వుతా వీడవడ్రా గుండు బాస్ పతులు. మా అమ్మోరు డోరేమోనియా, మీరు ఇక్కడ
వెళ్తున్నాను, నేను మళ్ళీ వస్తాను. నేను బ్లాక్ మమ్మీని తీసుకొని వస్తాను. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఫ్రెండ్స్ అందరినీ నేను కాపాడాలి ఈ రోజు. ఎంత ధైర్యం ఉంటే ఈ గ్రానీ గోస్ట్ మా వెనక నుంచి వచ్చి మా మీద అటాక్ చేస్తుందా? బ్లాక్ మమ్మీని తీసుకొని వచ్చి ఈ గ్రానీ ముసలి దాన్ని చంపేస్తాను. మీరు దానికోసం మీ వీడియోకి లైక్ చేసుకోవాల్సి ఉంటుంది. త్వరగా లైక్ చేసుకోండి. అబ్బా ఏంట్రా షించాన్, మళ్ళీ ఏదైనా ప్రాంకులు చేయడానికి ట్రై చేస్తున్నావు ఏంటి? అరే నిజం బ్లాక్ మమ్మీ నేను చెప్పేది. మన ఫ్రెండ్స్ అందరూ గ్రానీ వాళ్ళ ఇంట్లో కిడ్నాప్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ ఘోరంగా కొట్టింది, నన్ను కూడా కొట్టింది. నేను తప్పించుకున్నాను తెలుసా? అరే నువ్వు చెప్పేది నిజమేనా లేకపోతే నిజంగా ప్రాంకులు లాగా చేస్తున్నావా? నిజం చెప్పురా పుట్టోడా. అరే బ్లాక్ మమ్మీ నీ మీద ఒట్టు నిజంగా. మరి ఇంకెందుకు చూస్తున్నారా? త్వరగా వచ్చేసారా? వెళ్ళిపోయి అందరినీ కాపాడిద్దాము. ఎందుకు పోయారా మీరు నా పర్మిషన్ లేకుండా బయటికి? నేను ముందే చెప్పాను ఈ పొట్టోళ్ళందరికీ స్కూల్ అయిపోయాక నేనే వస్తాను అని చెప్పేసి. మళ్ళీ ఎక్కడికో వెళ్ళారు. ఇప్పుడు గ్రానీ వాళ్ళ ఇంట్లో చిక్కుకున్నారంట. ఓకే, ఇప్పుడు నేను చెయ్యాల్సింది ఏముందంటే వీళ్ళందరినీ వెళ్ళి కాపాడడమే. కానీ అరే పొట్టోడా, వస్తున్నావా రావట్లేదా? త్వరగా రారా కిందికి. అయ్యా బ్లాక్ మమ్మీ, ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం పదా. మన ఇద్దరం వెళ్ళి ఆ గ్రానీ వాళ్ళ ఇంట్లో నుంచి ఎలాగైనా అందరినీ తీసుకొని వచ్చేద్దాము. కానీ అరే పొట్టోడా, గ్రానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం ఈజీనేరా బాబు, కానీ ఎస్కేప్ అవడం అంటే చాలా కష్టం. సరేలే, ట్రై చేద్దాం పదా. ఆ బ్లాక్ మమ్మీ, ఇక్కడే బ్లాక్ మమ్మీ. మన వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు. ఆ గ్రానీ అందరినీ పట్టుకుంది. త్వరగా వెళ్ళిపోదాం పదా. ఆ గ్రానీ ముడ్డి పడకూడదాము. కానీ ఏంట్రా షించాన్, ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. లోపల ఉన్నట్టే నా గ్రానీ నిజంగానే లేకపోతే నిజంగా ఏదన్నా ప్రాంకులు చేస్తున్నావా? అరే ఇక్కడి దాకా వచ్చినాక ప్రాంకులు ఎందుకు చేస్తాను బ్లాక్ మమ్మీ? లోపలికి వెళ్దాం పదా, త్వరగా. అబ్బా ఏంట్రా, మనల్ని కూడా లాక్ వేసి పడేసిందా? అమ్మ బ్లాక్ మమ్మీ, యాంటీ బ్లాక్ మమ్మీ, గ్రానీ మనల్ని కూడా ట్రాప్ చేసిందా? సర్లే, మనం ఎస్కేప్ అవుదాము. మన ఫ్రెండ్స్ అందరినీ కాపాడదాం. ఇక్కడ టార్చ్ ఉంది, తీసుకో. అరే షించాన్, ఈ రోజు కార్ ఎస్కేప్ చేద్దామరా? అంటే కార్ ఎస్కేప్ అంటే మన ఫ్రెండ్స్ అందరూ కార్ లో పడతారు కదా, చాలా ఈజీగా ఉంటుంది. అవును బ్లాక్ మమ్మయ్య. వామ్మో యాంటీ బ్లాక్ మమ్మీ, ప్రతిసారి కంటే ఈసారి ఈ బాత్రూమ్ చాలా గలీజ్ గా ఉంది. ఇదేంటి పెయింటింగ్? అది మనకు అవసరం లేదు. వామ్మో యాంటీ బ్లాక్ మమ్మీ, ఈ గ్రానీ ముసలి. వామ్మో, జస్ట్ అయితే దొరికిపోయాం వల్ల కదా. ఓరి దేవుడో, ఏంట్రా ఈ గ్రానీ ముసల్దానికి చెవులు కూడా వినిపిస్తున్నాయి ఏంటి? అంత సడన్ గా వచ్చిందంట్రా? ఏం పర్వాలేదు బ్లాక్ మమ్మీ. ఏంటది? కార్ కియా? అయ్యా ఇంకెందుకు లేట్ బ్లాక్ మమ్మీ. ఈ రోజు మనము కార్ ఎస్కేప్ చేద్దామని చెప్పేసి ప్లాన్ వేసాం కదా. మనకి ఫస్ట్ కార్ కి అయితే దొరికేసింది. అవునరా షించాన్, మనకి ఫస్ట్ కార్ కి అయితే దొరికేసింది. ఇప్పుడు ఈ కార్ కి వచ్చేసి ఈ మెట్ల మీద పడేసామనుకో, గ్రానీ సౌండ్ వచ్చిందని చెప్పేసి హీట్ వస్తుంది. అప్పుడు మనం మెల్లగా మళ్ళీ ఇట్ సైడ్ నుంచి అయితే ఎస్కేప్ అవ్వాలి. ఎలా ఉందిరా ప్లాన్? సూపర్ గానే ఉంది. కానీ బ్లాక్ మమ్మీ ఫస్ట్ అయితే అయ్యా హ్యామర్ దొరికింది. కానీ బ్లాక్ మమ్మీ మనకైతే ఒక వెపన్ అయితే దొరకాలి కదా. ఆ గ్రానీని ఫినిష్ చేయడానికి మనకు ఒక వెపన్ కావాలి కదా. దొరుకుతుంది లేరా బాబు, ఒకటేసారి అన్ని దొరకవు కదా. ఫస్ట్ వచ్చేసి హ్యామర్ తోని ఎక్కడైనా యూజ్ ఉంటుందో లేదో చూద్దాము. నాకు తెలుసు బ్లాక్ మమ్మీ. ఇక్కడ అంటే అక్కడ మటన్ పీస్ ఉంటుంది కదా, చికెన్ లెగ్ పీస్ ఉంటుంది కదా పెద్దది. అక్కడైతే 3 చెక్కలైతే ఉంటాయి, చెక్క ముక్కలు. వాటిని అయితే ఊడపికేయాలి. దాని లోపల ఏదైనా వస్తువు దొరుకుతుంది. ఓకే, నువ్వు చెప్పిన లొకేషన్ కి అయితే వచ్చాము. చికెన్ లెగ్ పీస్ అయితే ఇక్కడే ఉంది. 1 2 3. దీని లోపల ఏముంటుందబ్బా? అయ్యా బ్లాక్ మమ్మీ, కార్ ఇంజన్ దొరికింది బ్లాక్ మమ్మయ్యా. ఇంకెందుకు లేటు, ఈ రోజు మనం కార్ ఎస్కేప్ చేస్తున్నామని చెప్పేసి కార్ పార్ట్స్ అన్ని చాలా ఈజీగా దొరికిపోతున్నాయి కదా. అవును రచించాను, మనకి ఇప్పటి వరకు దొరికిన 2 వస్తువులు, అవి కూడా కార్ కి సంబంధించినవే. ఓకే, కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. దీన్ని పైకి లేపి ఇప్పుడు ఇది పెట్టేసినాక మనకి స్పార్క్ ప్లగ్ కావాలి అండ్ అలానే కార్ బ్యాటరీ. కానీ మన దగ్గర గన్ ఉంటే బాగుండు కదరా. ఇక్కడైతే గన్ పార్ట్ ప్రతిసారి ఇక్కడే పెట్టేది. ఈసారి గ్రానీ ముసలిది ఎక్కడ పెట్టిందబ్బా? డోర్ లోపల కూడా ఏం లేదే, సీక్రెట్ డోర్ లోపల. అమ్మో బ్లాక్ మమ్మీ, సౌండ్ చేసావు బ్లాక్ మమ్మీ. ఆ గ్రానీ ముసలిది వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి తప్పించుకుందాం పదా. అయ్యా ఇందులో ఏదో ఒకటి దొరుకుతుంది. ఇది ప్రతిసారి లాగానే చెత్త పేపరు. ఇదేంటి? రిమోట్ కంట్రోల్ బ్లాక్ మమ్మీ. ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. అరే అవునరా, మర్చిపోయాను రా. దీన్ని తీసుకొని మనం వేరే దగ్గర దాచి పెడదాము. ఫస్ట్ దీన్ని అయితే సీక్రెట్ డోర్ కదరా ఇది ఓపెన్ చేసేది. అవును బ్లాక్ మమ్మీ, మెట్ల పక్కన సీక్రెట్ రూమ్ అయితే ఉంటుంది కదా. ఇదేంటి? బర్డ్ సీడ్ మనకి ఏమీ అవసరం లేదు. సర్లే గాని. అరే ఎందుకు బ్లాక్ మమ్మీ సౌండ్ చేసావు? అరే ఒక్క నిమిషం ఆగరా, ఇప్పుడు సౌండ్ చేశాను కదా. హే గ్రానీ ముసల్దానా, వచ్చేసేవే, బయటికి రా. దీని లోపల దాచుకుందాం రా, అది సడన్ గా రాగానే. వామ్మ బ్లాక్ మమ్మీ, ఒకవేళ గ్రానీ చూస్తే అంతే బ్లాక్ మమ్మీ, ముడ్డి పలగొట్టిస్తుంది మనది. సర్లే నేను కూడా. వచ్చింది దాసుకో. అమ్మయ్యా, బ్లాక్ మమ్మీ చూసిందా? ఓ నో, గ్రానీ వస్తుందంట్రా. ఊరి దేవుడా, ఏంట్రా బాక్స్ ముందుకు వచ్చి నిల్చుంది? గ్రానీ ప్లీజ్ మమ్మల్ని చూడకే. ఊరి దేవుడా, చూసిందా ఏంటి కొంపతీసి? అమ్మయ్యా, చూడలేదురా.
యాంటి బ్లాక్ మమ్మీ ఈ గ్రానీ ముసలి దానికి కళ్ళు కూడా అవుపించట్లేదా? దాని కళ్ళ ముందు నుంచి వచ్చాం కదా. గ్రానీ ముసలి దానా ఇటు చూడు వెనక చూడు. హీ. ఒరే 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 ఏంట్రా దాని కోపం తెప్పిస్తున్నావు ఏంట్రా? అమ్మయ్య కిటికీ లోపల నుంచి అయితే దునికేసాము, ఇప్పుడు అది డోర్ లోపల నుంచి లోపలికి వస్తుంది. అయ్యా బ్లాక్ మమ్మీ ఆ గన్ను పీసు దొరికేసింది. ఇంకెందుకు లేటు, మనకైతే గన్ను పాట అయితే దొరికింది కదా. అంటే ఇది వచ్చేసి పెద్ద గన్ను పాటు, ఇంకా 2 పాటలు దొరికితేనే మనకైతే గన్ను అయితే పూర్తిగా తయారవుతుంది కదా. అవునరా షించాన్, ఇది వచ్చేసి జస్ట్ 1 పార్ట్ మాత్రమే, ఇంకా మనకి 2 పార్ట్లు అయితే కావాలి. అవి ఎక్కడున్నాయో ఏంటో వెతుకుదాం పద మనమైతే. అమ్మ బ్లాక్ మమ్మీ ఎంత ముందు గ్రానీని తిట్టినా కదా, పాపం దానికి కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు ఆ గ్రానీ మనల్ని ఫినిష్ చేస్తే ఎలా? గ్రానీ ముసలారా వామ్మో ఏంటి బ్లాక్ మమ్మీ వెనక నుంచి కొట్టి పడేసింది. ఓరి దేవుడా, మళ్ళీ గుండు మీద కొట్టిందేంట్రా ఇది గ్రానీ మళ్ళీ వెనక నుంచి. సర్లే కనీసం ఈసారైనా మంచిగా ట్రై చేద్దాం రా ఎస్కేప్ అవడానికి. ఫస్ట్ ఈ బుక్ ఉంది కదా, ఈ బుక్ అయితే ఆ దయ్యం దగ్గర పెడదాము. అదే గ్రానీ వాళ్ళ మమ్మీ ఉంటుంది కదా, ఇక్కడైతే పెట్టేద్దాము. ఇదైతే సీక్రెట్ లాగా ఓపెన్ చేయ బ్లాక్ మమ్మీ ఫస్ట్. ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది డోర్. దీని లోపల పెట్టంగానే ఆ గ్రానీ వాళ్ళ మమ్మీ వచ్చి మనకైతే స్పైడర్ కి ఇస్తుంది కదా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడానికి. అవునరా షించాన్, ఎన్నిసార్లు వచ్చావురా బాబు, నాకు తెలియకుండా ప్రతి ఒక్కటి చెప్తున్నావు. ఇదేంటిది కాగ్విలా? అలా కాదు అమ్మా బ్లాక్ మమ్మీ వచ్చేసింది. బ్లాక్ మమ్మీ గ్రానీ ముసలిది. ఏంటి బ్లాక్ మమ్మీ గ్రానీకి మళ్ళీ సూపర్ పవర్స్ వచ్చాయా ఏంటి ఇంత స్పీడ్ గా నడుస్తుంది? అరే నువ్వు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండరా. అరే ఏంట్రా కిచెన్ లో ఒక్కటి కూడా దొరకట్లేదు. అది వచ్చేసి పెయింటింగ్. దీని లోపల అమ్మయ్య రెంచ్ అయినా దొరికింది. ఇంకేదన్నా ఉందా? అబ్బా ఏంట్రా ఏది దొరకలేదు. అయినా కూడా రెంచ్ మనకి కార్ పీసే కదరా. అవును బ్లాక్ మమ్మీ మనకైతే ఇంజన్ పార్ట్ అయితే దొరికింది కదా, దానికైతే 6 స్క్రూస్ అయితే ఉంటాయి. ఆ స్క్రూస్ అయితే టైట్ చేయాలి పదా. అవును రచించాను, మనకైతే కార్ కి సంబంధించిన అన్ని పార్ట్లు అయితే దొరుకుతున్నాయి. 1 2 3 4 5 6 6 అమ్మయ్యా అయిపోయిందిరా. అమ్మయ్యా బ్లాక్ మమ్మీ ఇప్పుడు మనకి కార్ ఎస్కేప్ చేయడానికి ఇంకా జస్ట్ 3-4 సామాన్ కావాలి అంతే కదా. అవును రచించాను, ఒకటి వచ్చేసి కార్ బ్యాటరీ, ఇంకోటి వచ్చేసి స్పార్క్ ప్లగ్, అండ్ అలానే ప్యాడ్ లాక్ కి, ఇంకోటి వచ్చేసి పెట్రోల్. కానీ బ్లాక్ మమ్మీ అవన్నీ దొరకాలంటే మనం వచ్చేసి అండర్ గ్రౌండ్ కి అయితే వెళ్ళాలి. గుర్తుందా అండర్ గ్రౌండ్ లో ఒక పెద్ద స్పైడర్ ఉంటుంది కదా, అదే ఈ గ్రానీ వాళ్ళ మమ్మీ. అవునరా పొట్టోడా, దాని లోపలికి వెళ్ళాలంటేనే నాకు చాలా భయంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ వెతుకుదాము, కనీసం మనకి ఇక్కడ ఏదన్నా దొరుకుతుంది అనుకుంటా. సరే బ్లాక్ మమ్మీ ఇక్కడ ఒక కాకి అయితే ఉంటుంది కదా, ఈ కాకి దగ్గర చూద్దాం పదా. వామ్మో ఏంటి బ్లాక్ మమ్మీ కాకి కరిచింది? ఏముంది కాకి నీ దగ్గర? కటింగ్ ప్లేయరా? ఓకే ఓకే. అరే పొట్టోడా, అరే ఇంకొక కాక్వీల్ అయితే దొరికేసింది. అమ్మయ్య దీన్ని కూడా కింద పడేద్దాము. అంటే నాకు తెలిసి 2 కాక్వీలతో అది సీక్రెట్ డోర్ ఓపెన్ చేస్తుంది కదా. అది సీక్రెట్ డోర్ కాదు బ్లాక్ మమ్మీ, గ్రానీ కుక్క పెంచుకుంటుంది అనుకుంటా, కుక్క పిల్లని. సేమ్ కుక్క పిల్ల ఇల్లు లాగానే చిన్నగా ఉంటుంది. దాని లోపల మనకి ప్యాడ్లాక్ కి దొరుకుతుందని చెప్పేసి నాకైతే డౌట్ వస్తుంది బ్లాక్ మమ్మీ. కానీ అరే షించాన్, ఇప్పుడు ఏం చేద్దాం రా? అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాల్సిందేనా స్పైడర్ దగ్గరికి? కాదు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో సీక్రెట్ రూమ్ ఉంది కదా, దీని లోపల ఓపెన్ చేద్దాం. వెనక బటన్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయగానే లోపల ఏదన్నా. అరే ఏమీ లేదు, ఆ టెడ్డీ బొమ్మ ఒకటే ఉంది. ఆ టెడ్డీ బొమ్మని ముట్టుకున్నాం అనుకో గ్రానీకి చాలా కోపం వస్తుంది అసలే. హరే షించాన్, ఇక మనకి ఏ దారి లేదురా, ఇక అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాల్సిందే. కానీ ఆ స్పైడర్ వాళ్ళ మమ్మీని చూస్తేనే నాకు సగం పడిపోతుందిరా బాబు. అమ్మయ్య కీ అయితే దొరికేసింది, ఇక్కడనే పడేసింది. అమ్మ బ్లాక్ మమ్మీ వచ్చేసింది. ఏంటి ఇప్పుడు ఇక్కడి నుంచి దునుకుతావా? అమ్మా ఏంటి బ్లాక్ మమ్మీ నా గుండుకి తగిలింది. అమ్మయ్య కిందికైతే వచ్చేసాం కదా. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేయ బ్లాక్ మమ్మీ, లోపలికైతే ఇప్పుడే వెళ్ళకూడదు. అవును రచించాను, మనకైతే ఇంకోటి ఏదైనా దొరకాలి కదా. ఫస్ట్ వచ్చేసి రిమోట్ కంట్రోల్ తోని ఏదన్నా ఓపెన్ అవుతుందో చూద్దాము. గ్రానీ ఓరి దేవుడా చూసేసింది. ఏంట్రా ఇది? అక్కడ సౌండ్ చేశాను, అటు సైడ్ రాకుండా ఇక్కడే ఉంటుంది. ఓరి దేవుడా, నిజంగానే ఈ గ్రానీకి మళ్ళీ సూపర్ పవర్స్ వచ్చాయంటి. సర్లే ఇక్కడ ఏముంటుందబ్బా ఈ సీక్రెట్ రూమ్? ఏంట్రా ఓపెన్ కావట్లేదేంట్రా ఇది? ఓరి దేవుడా ఓపెన్ కా. అమ్మయ్య ఓపెన్ అయింది. అబ్బా ఏంట్రా స్ప్రేనా మళ్ళీ? బ్లాక్ మమ్మీ ఈ పెప్పర్ స్ప్రే ఆ గ్రానీ కళ్ళలో కొట్టు. అమ్మయ్యా గ్రానీ ముసలిదాన్న కళ్ళు మండిపోతున్నాయా? మరి ఎంత ధైర్యం ఉంటే మా ఫ్రెండ్స్ ని కొట్టినావు కదా, ఎప్పుడు నీ మొడ్డి పగలగొడతా నాకు. కానీ అరే షించాన్, పైన అయితే అన్ని వెతికినట్టున్నాము. ఇక మనం వెళ్లాల్సింది అండర్ గ్రౌండ్ లోకే అని అనిపిస్తుంది నాకు. వామ్మో బ్లాక్ మమ్మీ నాకైతే సుస్సు పడిపోతుంది బ్లాక్ మమ్మీ. ఫ్రెండ్స్ మీరందరూ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి. 10,000 లైక్స్ అయితే కొట్టేసండి ప్లీజ్. లోపలికైతే వచ్చేసాం బ్లాక్ మమ్మీ. ఇక్కడ ఏదో ఉంది, ఏంటిది? వెపన్ కి. ఓరి దేవుడా, అరే షించాన్ వెపన్ కి అయితే దొరికింది.
కానీ అరే పొట్టోడా ఇప్పుడు వెపన్ తీసుకునే అంత అవసరం లేదురా, ఎందుకంటే ఫస్ట్ అండర్ గ్రౌండ్ లోకి అయితే ఎలాగోనో వచ్చేసాం కదా. ఇక్కడున్న వస్తువులు అన్ని ఒకేసారి తీసుకొని వెళ్దాం, సరేనా? ఇప్పుడు స్పైడర్ అద్దిగోరా వచ్చేసింది, అది లెఫ్ట్ సైడ్ వెళ్ళింది కదా. ఇప్పుడు మనం రైట్ సైడ్. ఇదేంట్రా, పోయినసారి పైన ఉండే ఇప్పుడు కిందికి వచ్చేసింది. అబ్బా ఈ డబ్బాలో ఖాళీగా ఉంది. కనీసం ఈ పైన డబ్బాలో ఏదన్నా ఉందా? ఒక్క నిమిషం ఆగు. ఈ డబ్బాలో ఏముంది? ఓరి దేవుడ, షార్ట్ గన్ పీస్ మనకి ఎందుకురా? ఆల్రెడీ మనకైతే వెపన్ కి అయితే దొరికేసింది కదా. అయినా ఏం పర్వాలేదులే, మనకి ఇంకా చాలా వస్తువులు దొరకాలి కదా రచించాను. అవును బ్లాక్ మామియా, మనకి బ్యాటరీ దొరకలేదు, స్పార్క్ ప్లగ్ దొరకలేదు, ప్యాడ్లాక్ కి దొరకలేదు, అండ్ అలానే కార్ లో పెట్రోల్ పోయడానికి పెట్రోల్ కూడా దొరకలేదు. అరే పొట్టడా, ఇప్పుడు ఈ స్పైడర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓరి దేవుడ, చూసేసింది. అమ్మయ్యా, జస్ట్ మిస్ రా బాబు. అది పోయినసారి మనల్ని కరిసింది కదా, అప్పుడు మనకి చాలా పాయిజన్ అంటింది. ఓ దేవుడు, ఇవేంట్రా చిన్న చిన్న స్పైడర్లు? నాకు తెలిసి ఇవే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి అనుకుంటా. బ్లాక్ మామియా, సైలెంట్ గా వెళ్ళిపోదాం పదా. అదైతే వెళ్ళిపోయినట్టుంది. అయ్యా వెళ్ళిపోయింది. వామ్మో, చూసేసింది. కరవకు కరవకు ముసల్దానా. వామ్మో, కరిసి పడేసింది. అబ్బా రేషించాన్, కళ్ళంతా తిరుగుతున్నాయంట్రా, పాయిజన్ ఎక్కించిందా ఏంటి ఆ స్పైడర్? ఓరి దేవుడా, ఏంట్రా మొత్తం రూమ్ అంతా కదిలిపోతుంది. ఏం పర్వాలేదులే, మనమైతే ఒక తప్పు అయితే చేసాము. అయినా కానీ మనకైతే ఫస్ట్ అయితే వెపన్ కి అయితే దొరికేసింది కదా. అవును బ్లాక్ మామియా, మనకైతే వెపన్ కి అయితే దొరికేసింది కదా. ఆ వెపన్ తో గ్రానీని ఫినిష్ చేయొచ్చు. కానీ డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోదామా? వామ్మో, ట్రాప్ వేసింది బ్లాక్ మామియా గ్రానీ. వామ్మో, ఎంత తెలివి తక్కువది. తెలివి తక్కువది అంటున్నానంటే చాలా తెలివి ఉంది గ్రానీకి. ఓకే రషించాన్, మనకైతే వెపన్ కి అయితే దొరికేసింది కదా. ఫస్ట్ వచ్చేసి గ్రానీని దీని లోపల లాక్ చేద్దాం రా. ప్రతిసారి అది వస్తూనే ఉంటుంది. దీని లోపల డోర్ వేసి లాక్ పడిస్తే ఒక 2-3 మినిట్స్ దాకా లోపలనే ఉంటుంది కదా. కానీ ఏంటబ్బా రావట్లేదు. హరిషించాన్, వచ్చిందిరా, వచ్చింది. అరే పొట్టాడు, నువ్వు నోరు మూసుకోరా, నేనైతే సైలెంట్ గా ఉంటాను. ఓరి దేవుడా, గ్రానీ వచ్చిందిరా, వచ్చేసిందిరా. చూడకూడదు. ఓకే, వెళ్ళిపోయింది గ్రానీ. డోర్ వేసాను, లాక్ వేసాను, ఇది కూడా ఆన్ చేసి పడేసాను. బ్లాక్ మామయ్య, చాలా సూపర్ ప్లాన్. బ్లాక్ మామయ్య, గ్రానీ దాని లోపల ఇరుక్కపోయింది. ఇంకెందుకు లేటు, మనకైతే వెపన్ అయితే తీసుకొని అక్కడ ఒకటైతే సీక్రెట్ అయితే ఉంటుంది కదా, స్క్రూ డ్రైవర్. ఆ స్క్రూ డ్రైవర్ ని షూట్ చేస్తే స్క్రూ డ్రైవర్ తో మనకి 2 సామాన్లు దొరుకుతాయి. ఓకే, ఫైనల్ గానైతే ఓపెన్ అయితే చేసేసాను. క్రాస్ బ్రో అయితే దొరికేసింది మనకి. ఇప్పుడు ఈ క్రాస్ బోతోని మనకి ఒక స్క్రూ డ్రైవర్ అయితే దొరుకుతుంది. అండ్ అలానే గ్రానీని కూడా చంపొచ్చు కదా దీంతోనే. అది తర్వాత బ్లాక్ మామయ్య, ఫస్ట్ అయితే టార్గెట్. అమ్మయ్య, కరెక్ట్ గా కొట్టావు బ్లాక్ మామయ్య. ఇప్పుడైతే ఇంకొకటి అయితే తీసుకుందాము, బుల్లెట్. అండర్ గ్రౌండ్ లోకి అయితే వెళ్ళిపోదాము. అక్కడైతే మనకి ఫ్రీ స్ట్రాప్ ఉంటుంది కదా. అరే నిజంగానే రచించాను, ఫ్రీ స్ట్రాప్ అంటే మనకి చాలా ఇష్టం రా. ఎందుకంటే పోయినసారి ఫ్రీ స్ట్రాప్ పెట్టినప్పుడు ఆ గ్రానీ వచ్చేసి ఆ ఫ్రీ స్ట్రాప్ మీద కాలు పెట్టంగానే ఆ గ్రానీ వచ్చేసి ఐస్ గడ్డ అయిపోయి ముక్కలు అయిపోయింది కదా. ఒక్క నిమిషం ఆగు. అరే ఈ కాకిని షూట్ చేస్తే, ఓరి దేవుడు, ఇది ఎందుకురా ప్రతిసారి కరుస్తూనే ఉంటుంది. సర్లే, ఇక్కడ వచ్చేసి మనం కరెక్ట్ గా గురి చూసి కొట్టాలి, అప్పుడే సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అమ్మయ్య, ఫస్ట్ ట్రై లోనే ఓపెన్ అయితే అయిపోయింది. దీని లోపల ఏమున్నాయి? అరే రే, అయ్యా బ్లాక్ మామయ్య, కార్ బ్యాటరీ అయితే దొరికేసింది. అంటే మనకి ఇంకా కావాల్సింది జస్ట్ 2 ఐటమ్స్ అన్నమాట. 2 కాదు 3. అక్కడ వచ్చేసి స్పార్క్ ప్లగ్, ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏంటబ్బా, ఫ్యూయల్ పెట్రోల్, ఇంకోటి వచ్చేసి ప్యాడ్లాక్ కి. అవును రచించాను. ఇప్పుడు వచ్చేసి బ్యాటరీ వచ్చేసి కార్ లో ఫిక్స్ చేద్దాము. దాని తర్వాత ఆ ఫ్రీ స్ట్రాప్ వచ్చేసి మెట్ల మీద పెడదాము. అవును బ్లాక్ మామయ్య, ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడే పెడదాము. ఇప్పుడు ఆ ఫ్రీ స్ట్రాప్ ఉంటుంది కదా, ఆ ఫ్రీ స్ట్రాప్ ని వచ్చేసి మెట్ల మీద పెట్టంగానే ఆ గ్రానీ ఫ్రీ స్ట్రాప్ మీద కాలు పెడితే ముక్కలు అయిపోతుంది బ్లాక్ మామయ్య. ఓకే, ఫ్రీ స్ట్రాప్ అయితే తీసుకుని వెళ్తున్నాను. అరే షించాన్, ఇది మెట్ల మీదనే పెడదామా లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా పెడదామా? బ్లాక్ మామయ్య, మనం మెట్ల దగ్గరే పెట్టాలి బ్లాక్ మామయ్య. ఎందుకంటే ఆ గ్రానీ ఎప్పుడు అక్కడ నుంచే నడుస్తుంది కదా, ప్రతిసారి ట్రాప్ అయిపోతుంది అందులోనే. ఓకే రచించాను, కానీ పోయినసారిలాగా మనమైతే తప్పు చేయకూడదు. ఎందుకంటే పోయినసారి ఫ్రీ స్ట్రాప్ లో మనం కూడా చిక్కుకపోయాము. ఒకవేళ చిక్కుకొని ఇంత కదిలినా కూడా, ఓరి దేవుడా వచ్చేసింది. గ్రానీ ఫ్రీజ్ అవ్వు. ఓరి దేవుడా, అయిపోయిందిరా ఫ్రీజ్. ఏంటి బ్లాక్ మామయ్య, ఆ గ్రానీ ముక్కలుగా అయిపోయింది. డించికి వామ్మో బ్లాక్ మామయ్య, మనం కూడా ఇసుగడ్డ అయిపోయాము. కదలకు బ్లాక్ మామయ్య, మనం కదిలామనుకో గ్రానీ కింద చూడు ముక్కలుగా అయిపోయింది. అలా మనం కూడా అయిపోతాము. ఓరి దేవుడా, జస్ట్ మిస్ రా బాబు. ఇలా ఫ్రీ స్టాప్ వేసి కొంచెం వెనక్కి రావాలన్నమాట. కానీ గ్రానీ చూసేవారా, ముక్కలు అయిపోయింది. సర్లే, మనమైతే ఇక్కడ ఏదో పార్ట్ పడేసాం కదా, అదిగో స్క్రూ డ్రైవర్. బ్లాక్ మామయ్య, ముందు చూడు బ్లాక్ మామయ్య, గ్రానీ తలకాయ ఇక్కడే పడిపోయింది. దీన్ని తంతే దెబ్బకి ముక్కలుగా.
అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిందంటే బ్లాక్ మమ్మీ పీసు. ఓకేరా, ఇప్పుడు ఈ స్క్రూ డ్రైవర్తో మనకి ఏది దొరుకుతుంది లోపల ఏదైనా విలువైన వస్తువు? అబ్బా, ప్యాడ్లోకి అంటే ప్యాడ్లోకి కాదు, దీన్ని ఏమంటారా? ఇది ప్లే హౌస్ కి బ్లాక్ మమ్మీ. ఇప్పుడు మనకైతే ఈ రెండు చిన్న చిన్నవి దొరికాయి కదా, ఇదో స్క్రూలు. ఇప్పుడు దీంతో వచ్చేసి ఆ గ్రాని యొక్క కుక్క ఇల్లు అయితే ఓపెన్ చేయొచ్చు. దాని లోపల ఆ రెండు చిన్నవి అయితే పెట్టాలి స్క్రూలు. అది పెట్టంగానే మనకైతే ప్యాడ్లోకి అయితే దొరుకుతుంది. కానీ అరే షించాన్, ఒకవేళ ప్యాడ్లోకి దొరకకుండా వేరేదేదన్నా కీ దొరికితే ఎలారా? వామ్మో బ్లాక్ మమ్మీ, నీ అపశకనం నోరుతో అలా అనకు బ్లాక్ మమ్మీ ప్లీజ్. మనకైతే ప్యాడ్లోకి దొరుకుతుంది బ్లాక్ మమ్మీ. ప్యాడ్లోకి దొరికితే మనము కార్ అయితే అక్కడ కార్ ముందు ఒక షటర్ అయితే ఉంది కదా గ్యారేజ్ది, ఆ గ్యారేజ్ డోర్ అయితే డైరెక్ట్ గా ఓపెన్ చేయొచ్చు. కానీ ఒకవేళ వేరేదేదన్నా కీ దొరికితే వేస్ట్ బ్లాక్ మమ్మీ. అవునరా పొట్టోడా, నువ్వు చెప్పింది కూడా చాలా కరెక్టే. వేరేదేదైనా దొరికితే చాలా వేస్ట్ అవుతుంది టైం అంతా. ఓకే, ఇప్పుడు ఇంకోటి అయితే తీసుకున్నాము. దీన్ని ఏదో అంటారు, మర్చిపోయాను. సరేలే, మనకెందుకులే కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా లోపలికైతే వెళ్ళిపోయి ఇది పెట్టంగానే మనకి ఏమొస్తుంది? ప్లీజ్ ప్యాడ్లోకి. అబ్బా, ఏంట్రా మాస్టర్కి దొరికిందేంట్రా? దీంతో మనకి ఏ యూజ్ కూడా లేదు. అరే బ్లాక్ మమ్మీ, ఈ మాస్టర్ కి వచ్చేసి డోర్ ఎస్కేప్ చేయడానికి కదా. మనము డోర్ ఎస్కేప్ కాదు కదా చేసేది, మనం వచ్చేసి కార్ ఎస్కేప్ కదా. ఓకే రచించాను. ఇప్పుడు మనకి మిగతా పార్ట్స్ దొరకాలంటే మనము అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాల్సిందేరా. ఓకే, స్క్రూ డ్రైవర్ తీసుకొని అయితే మళ్ళీ అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. కానీ అరే పొట్టోడా, ఈసారైనా ఆ గ్రాని వాళ్ళ మమ్మీ స్పైడర్కి అయితే దొరకకూడదురా మనము. అవును బ్లాక్ మమ్మీ, పోయినసారి ఆ గ్రాని వాళ్ళ మమ్మీ స్పైడర్ కరిస్తే మనకి అమ్మ చూసేసింది. ఏంటి బ్లాక్ మమ్మీ, మనం వస్తున్నామని చెప్పేసి దానికి తెలిసిపోయినట్టుంది. ఈ చిన్న చిన్న స్పైడర్స్ వచ్చేసి దానికి సంకేతం ఇస్తున్నాయి అనుకుంటా. ఓరే, ఒక్క నిమిషం, లెట్ మీ కాన్సన్ట్రేట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంది కదా, ఈ స్క్రూ డ్రైవర్తో డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళి ఓపెన్ అయితే చేయాలి. అక్కడ ఏదైనా దొరుకుతుంది. ఒకవేళ ఏది దొరకకుండా ఈ లిఫ్ట్ వచ్చేసి లిఫ్ట్ ఉంది కదా, లిఫ్ట్ ఎక్కి పైకి అయితే వెళ్ళిపోదాము. ఊరు దేవుడా, చూసేసిందిరా. అయినా ఏం పర్వాలేదు, అది లోపలికి రాలేదు కదా. ఇదైతే ఓపెన్ చేసేద్దాము. కానీ ఏంటి బ్లాక్ మమ్మీ, ఆ గ్రాని వాళ్ళ మమ్మీ స్పైడర్ వస్తే దొరికేసింది స్పార్క్ ప్లగ్. కానీ నేనేం చెప్తున్నానంటే, ఈ స్పైడర్ మన దగ్గరికి వస్తే ఫుల్ సౌండ్ వస్తుంది బ్లాక్ మమ్మీ. చెవులంతా రక్తం వచ్చినట్టు వస్తుంది నాకైతే. ఓకే స్పైడర్, ఇటొచ్చాయి. నన్ను పట్టుకుంటావా? నీకంత సీన్ ఉందా? రా 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 రా, వచ్చాయి. అరే గన్ను పీసా, అదేంటి మనకు అవసరం లేదు అయినా కూడా. ఓకే, మనకైతే ఇదైతే దొరికేసింది కదా. ఇది వచ్చేసి మన కార్ దగ్గర పడేసి మళ్ళీ లిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? అవును బ్లాక్ మమ్మీ, మనకి లిఫ్ట్ లో ఏదైనా మంచి వస్తువు దొరికితే ఎస్కేప్ చాలా ఈజీగా చెయ్యొచ్చు. ఓకే రచించాను, కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లిఫ్ట్లో బాంబు ఉంటుంది. ఓరి దేవుడ, చూసేసిందిరా. దీంతో ఆటలు అస్సలు ఆడకూడదు. సో ఫ్రెండ్స్, మీకైతే ఇప్పుడు చాలా పెద్ద ఎగ్జామ్ అయితే పెట్టబోతున్నాను. అంటే ఎగ్జామ్ కాదు, చిన్న టెస్ట్ అన్నమాట. ఇప్పుడు లిఫ్ట్లో అయితే పైకి వెళ్తున్నాం కదా, ఇక్కడ 2 బాక్సులు అవుపిస్తున్నాయా? ఈ 2 బాక్సులలో ఒక బాక్స్లోనైతే మాకు ఏదైనా ఉపయోగపడే వస్తువు అయితే దొరుకుతుంది. ఇంకో బాక్స్లో వచ్చేసి ఒక బాంబ్ అయితే ఉంటుంది. మీకు ఫేవరెట్ నంబర్ ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ బాక్స్ నేను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ సూపర్ స్టార్ షించాన్ అప్పుడు నంబర్ 1 కాబట్టి నంబర్ 1 బాక్స్ ఓపెన్ చేయడం ఏమీ కూడా కాదు. అంతే అంటావా రచించాను? నంబర్ 1 బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఏం కాకూడదు. ఓరి దేవుడు, పేలిపోయింది. 2 గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం రా బాబు. ఫైనల్గానైతే ఇదైతే దొరికేసింది. ఎన్నిసార్లు దొరికామరా గ్రానికి, ప్రతిసారి ముక్కు మీద కొట్టి చూసావా బ్లడ్ ఎలా వస్తుందో. కానీ అరే షించాన్, దీని లోపల మనకి ఏం దొరుకుతుందిరా? మనకైతే ప్యాడ్లోకి దొరికితే చాలా లక్ ఉంటుందిరా. అయినా కూడా వాటర్ మిలన్ కూడా దొరకలేదు కదా. వాటర్ మిలన్ లోపల ప్యాడ్లోకి ఉంటుందా? దీని లోపల ఏముందబ్బా? ఏముంది? ఓకే, వాటర్ మిలన్. దీని లోపల వచ్చేసి ప్యాడ్లోకి. వామ్మో బ్లాక్ మమ్మీ, అంటే ఇప్పుడు మనకి కావాల్సిన వస్తువులన్నీ దొరికేసాయన్నమాట. అరే షించాన్, సంతోషపడకరా. కార్ స్టార్ట్ చేస్తే ఆ గ్రాండ్ సౌండ్ కి ఉరికొస్తుందిరా బాబు. అవును బ్లాక్ మమ్మీ, త్వరగానైతే మనమైతే ఇక్కడ గ్యారేజ్ డోర్ అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ కీతో అయితే ఇది ఓపెన్ చేద్దాము. ఇదేంటి బ్లాక్ మమ్మీ ఓపెన్ కావట్లేదు? అరే ఇది ఎలా ఓపెన్ చేయాలి? అమ్మయ్యా, ఓపెన్ అయితే అయిపోయింది. అమ్మ బ్లాక్ మమ్మీ, ఇదేంటి సిమెంట్ కూడా పెట్టేసింది. అరే మనం స్పార్క్ ప్లగ్ తెచ్చాం కదరా. ఓకే, స్పార్క్ ప్లగ్ అయితే తెచ్చాము. ఇది వచ్చేసి ఇక్కడ ఫిక్స్ చేద్దాము. అండ్ మనకి ఇంకోటి వచ్చేసి ఫ్యూయల్ కదా, పెట్రోల్ కదా, అది కూడా మనము దాంతో షూట్ చేసి కింద పడిసాం కదరా. అవును బ్లాక్ మామయ్య, ఎక్కడుంది? దొరికేసింది బ్లాక్ మమ్మీ, గ్యాసోలిన్ కూడా పెట్రోల్ కూడా దొరికేసింది. హరీషించన్, ఫైనల్ గా మనమైతే ఎస్కేప్ అయితే చేయబోతున్నాం రా.
ఇది ఎస్కేప్ చేయంగానే మనం డైరెక్ట్ గా ఇంటికే వెళ్ళిపోదాము. ఎప్పుడైనా మళ్ళీ గ్రానీ దగ్గరికి వచ్చి మన రివెంజ్ అయితే తీర్చుకుందాం, ఓకేనారా? ఓకే బ్లాక్ మామియా, నువ్వైతే పెట్రోల్ కొడుతూ ఉండు, నేనైతే చూస్తా ఉంటాను. అమ్మయ్యా, పెట్రోల్ అయితే కొట్టేశాము. ఆ కార్ కి తీసుకో ఫాస్ట్ గా. ఓకే బ్లాక్ మామియా, సౌండ్స్ అయితే చేసాము. ఇంకెందుకు లేటు, ఇది కూడా పెట్టేసే, లోపలికి వచ్చేసాయి. హరిషించాన్, రెడీగా ఉన్నావా? నేనైతే కార్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, వెనుకకైతే తీసుకెళ్ళాను, ముందుకి. ఊరి దేవుడా, ఏంట్రా గోడ పలగట్లేదు. ఇంకోసారి. ఓకే, క్రాక్స్ వచ్చాయి హరిషించాన్. ఇంకోసారి గ్రానీ వస్తుంది. ఓకే, ఫైనల్ గానైతే ఎస్కేప్ అయిపోయాంరా. మళ్ళీ వస్తారు కదా, అప్పుడు చెప్తాను నా సంగతి మీకేంటో. రే పరిగెత్తండ్రా రే పత్తులు, నోబితా అండ్ అలానే వాడి పేరేంట్రా డైపర్ చింటూ. అరే బయటికి రారా డోరేమోన్. ఒరే డైపర్ చింటూ, త్వరగా రారా పొట్టాడా. ఎంతసేపు రా మెల్లగా డైపర్ వేసుకొని ఉరుకుతున్నావు? అరే ఇంకొక్కసారి ఇక్కడికి వచ్చారనుకో మీ ముడ్డు మీద తంతాన్రా. ఇప్పటికైతే తప్పించుకుందాము, మళ్ళీ ఎప్పుడైనా గ్రానీ దగ్గరకు వచ్చి రివెంజ్ అయితే తప్పకుండా తీర్చుకుందాము. అవును బెక్కు మామయ్య, ఈ గ్రానీ ముసల్ దాని మీద ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాల్సిందే. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అవును, మీరు ఈ వీడియోకి 10,000 లైక్స్ అయితే కొట్టారనుకో, నెక్స్ట్ వీడియో సర్బియన్ డాన్సింగ్ లేడీ వస్తుంది. అండ్ దాని తర్వాత షాడో మ్యాన్ ఎపిసోడ్ అయితే రాబోతుంది. త్వరగానైతే వీడియోకి లైక్ చేసుకోండి. మరి మీరు ఎన్ని లైకులు చేస్తే అంత త్వరగానైతే. ఓరి దేవుడా, ఏంట్రా ముక్కు పలిగింది. మా బ్లాక్ మామయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మీరు అన్ని లైకులు చేస్తే అంత త్వరగానైతే సర్బియన్ డాన్సింగ్ లేడీ ఎపిసోడ్స్ అయితే వస్తాయి. అండ్ అలానే షాడో మ్యాన్ ఎపిసోడ్స్ అయితే వస్తాయి, ఓకేనా?